హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీతో ఏంటమ్మా సాతి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నాను? అయితే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియో వచ్చేసి చాలా రోజులు అంటే 2-3 నెలల తర్వాత అయితే పెడుతున్నాను. అంటే 1 మంత్ అయిందిలే కరెక్ట్గా అయితే. అంటే లాస్ట్ వీడియో వచ్చేసి నాకు యూట్యూబ్ శాలరీ వచ్చిందని చెప్పి పెట్టా కదా, అదే లాస్ట్ వీడియో. ఇక ఆ తర్వాత వీడియోసే తీయట్లేదు, ఓన్లీ షార్ట్స్ అయితే తీస్తున్నానండి. ఎందుకంటే ఇంటి పని మీద పడి ఇక షార్ట్స్ అయితే 60 సెకండ్స్ కదా వీడియో వచ్చేసి, ఒక రోజంతా లేకపోతే 20-30 మినిట్స్ తీయాలి కదా, అందుకని చెప్పేసి కుదరట్లేదు. అది కాక ఇంటి పని చేపిస్తున్నామండి, అందుకని చెప్పేసి వీడియోస్ అయితే ఆపేసాను. కానీ ఇక నుంచి డైలీ అయితే వీడియోస్ అయితే వస్తాయండి. ఇక నేనైతే వీడియో తీయకుండా చెట్లు కూడా వేసేసాను. ఇది వచ్చేసి కర్బూజా అండి, అంటే ఇంట్లో తిన్న కర్బూజాని అవి ఎండబెట్టి విత్తనాలు అయితే వేసానండి. ఇక అన్నీ వస్తాయి అని చెప్పి అస్సలు అనుకోలేదు. వేసిన ప్రతి ఒక్క విత్తనం అయితే వచ్చింది. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అంటే యూట్యూబ్లో కానీ చాలామంది దక్షిణ దిశగా పెట్టమన్నారు. అంటే ఇంగ్లీష్లో దక్షిణ దిశగా అంటే తెలీదు. ఇక పెద్దవాళ్ళని అడిగితే అంటే ఇది అని చెప్పారు. ఇక అదో కాదో మీరే కామెంట్ అయితే చేయండి. ఇక మా సైడ్ అయితే వర్షాలు అయితే మామూలుగా పడట్లేదు. 3 రోజుల నుంచి ఒకటే వర్షం, అంటే పెద్దగా పడట్లేదు, ఒకటే ఉరుములు మెరుపులు లైట్ తుప్పరు అయితే పడుతుందండి. ఇక పింక్ కలర్, ఇక కనకాంబరం కలర్, ఇక రెడ్ 3 కలర్స్ అయితే తీసుకొచ్చాను. గులాబీలు ఒక్కోటి నాకు 70 రూపాయలు అయితే పడిందండి. చీరలో తీసుకున్నాను. ఇక తీసుకొచ్చిన అంటే మొత్తం చెట్లు కలిపి 670 రూపాయలు అయితే పడిందండి. ఇక ఇంటి పక్కన రాత్రి వర్షం అయితే పడింది కదా, ఇక జాంకాయ చెట్టుకి అయితే కాయలు అయితే రాలని అంట. ఒక 2 అయితే ఇచ్చాయండి. చాలా తీయగా ఉంటాయి వాళ్ళ చెట్టు కాయలు. మా సైడే కాదు, మొత్తం వర్షం అయితే బాగా వాన అయితే పడుతుందండి. ఇక 1 డే అయితే చెప్పారంట. ఈ వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు. ఇక మామూలుగా చెప్తున్నాను, 4 డేస్ 3 డేస్ చెప్పారంట అండి. శక్తి తుఫాన్ అంట. అయినా నేను వీడియోస్ పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వీడియోస్కి అయితే వ్యూస్ రావట్లేదండి. ఎక్కువ షార్ట్స్కి అయితే బాగా వ్యూస్ వస్తున్నాయి. కానీ దీనికి డిఫరెన్స్ ఏంటంటే వీడియోస్కి ఎక్కువ డబ్బులు వస్తాయి, షార్ట్స్కి వచ్చేసి తక్కువ వస్తాయి. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే వీడియోస్కి 1 lakh వ్యూస్కి 2000 వస్తాయి. అదే షార్ట్స్కి వచ్చేసి 1 lakh వ్యూస్కి 80 రూపాయలు 90 రూపాయలు అట్లా అయితే వస్తాయండి. కానీ ఏం చేద్దాం, మనకు వచ్చేసి షార్ట్స్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. కానీ ఇక రోజు డైలీ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి వీడియోస్. ఇక ఆ రోజు అయితే మార్నింగ్ టిఫిన్ రాత్రి నిన్న ఏం వేయలేదు, కరెంట్ లేదని. ఇక సరిగా కరెంట్ అయితే ఉండట్లేదు. ఇక మినప్పిండి ఏమైతే లేదు, ఇక ఇప్పి అయితే ఉన్నాయి. అందుకు ముందు రోజు మా నాన్న అయితే ఇప్పి తీసుకొచ్చాడు. మా బాబుకి ఇప్పి అంటే ఇష్టం అని చెప్పేసి ఇక 5 ప్యాకెట్లు 50 రూపాయలకి అయితే తీసుకొచ్చి, అంటే ప్యాకెట్ వచ్చేసి 5 రూపీస్ పడుతుందండి. ఇక ఉన్నాయి కదా టిఫిన్ కింద వస్తాయని చెప్పేసి అవి అయితే వండేసాను. ఈ వీడియో వచ్చేసి అంటే మొత్తం వర్షం ఇది ఇంకా వెదర్ నేచర్ ఇదే చూపించానండి. రేపటి నుంచి ఫుల్ బ్లాగ్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. పొద్దునంతా వర్షం పడింది, ఇక కొంచెంసేపు ఎండ కాసిందండి. మళ్ళీ 2 గంటల నుంచి బాగా మబ్బు అయితే పట్టింది. ఇక వీడియో అయితే ఫుల్గా అయితే చూస్తారనుకుంటున్నాను. వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి. ఇట్లేదుగా ఇగో నా దగ్గర రావట్లేదుగా పట్టు తింటావా? సరే.
అబ్బాయి తీసుకెళ్ళిస్తా. చూచి ఏంటిది ఇది? ఏంటిది ఏంటిది? ఇది గిప్పి తిను. వెనక్కి జరుగు తిను. చిన్నగా నాన్న పెడతాడు. చూచే బాగుందా? కాలుతుంది. చూచే బాగుందా? సూపర్ అని చెప్పు. చెప్పు. తినలేదా ఇందాక? బాగుందా? చెప్పు. బాగుంది సూపర్ అను చెప్పు. సరే తిను. అబ్బాయికి ఇప్పి ఇష్టం. చూసి తల్లి చెప్పు. వాన పడుతుందని చెప్పు. వాన అని చెప్పు. జడేసుకోవాక. జడేసినా మేళం డాన్స్ మేళం మేళం మేళం. ఇప్పుడే మబ్బు. అటాలు బాక. నేను వేసిన చెట్లు కొన్ని బతికినాయి. అట్లో మళ్ళీ చెట్టు ఒకటి చూసారు కదా, దీనికి ఇప్పుడు ఈగుర్లు వస్తున్నాయి. తర్వాత ఇది గులాబీ పూలు ఆల్రెడీ కోసేసా. ఇది వచ్చేసి విరజాజులు చెట్టు. ఇది చిన్న కనకాంబరం చెట్టు. ఇవి వచ్చేసి పిచ్చి చెట్లు. మంచి చెట్ల కంటే పిచ్చి చెట్లు ఎక్కువ మలిసినాయి. ఇవి వచ్చేసి కర్బూజా. అసలు నేను వస్తాయి అనుకోవాలి, మామూలుగా నాడితే ఇన్ని వచ్చినాయి. వేసిన ప్రతి ఒక్క ఎత్తును ఉమ్మలకి వచ్చేసింది. ఏం చేస్తున్నా? కసు చుమ్ముతున్నా. కొడతా పోయితే నేను వెళ్తున్నాను. అయితే
నేను వెళ్తున్నా. అబ్బా మనీ ప్లాంట్ కూడా బాగా ఏం చూచా పైన కుండీలు వేసింది కూడా బాగా. పిజ్జా పైకి వెళ్దా దా. అట్లేదు అసలు, అటు మబ్బు లేదు ఇక్కడి నుంచే. వాన స్టార్ట్ అయింది. అడుగు ఉన్నాడు పా నాన్న, ఉన్నాడు పదా. వాన పడుతుంది, ఇంటి లోపలికి వెళ్దాం పదా. బట్టలు ఆరిపోతున్నాయి, తడిచిపోతాయి పో ఆరిపోయిన బట్టలు పదా. గోంగూర గోంగూర తోట, ఇక ఆమెదే గోంగూర తోట. వీడియో నల్లగా పట్టింది. చూచా వాన చుట్టానికి వచ్చా. పా వాన పడుతుంది పా పామా. ఫోన్ ఏది?